మనతో పాటు దీపక్ రెడ్డి గారు ఉన్నారు. సార్ ఎట్లా సాగుతోంది పోలింగ్? ప్రజలు ఓటింగ్ పర్సెంటేజ్ మినిమం 10 to 12% దాకా అయింది అనేది ఇప్పుడు చెప్పారు. బట్ స్టిల్ నేను ప్రజలను కోరేది బయటకు వచ్చి ఓటేయమని, మీరు ప్రాపర్గా యూజ్ చేసుకోమని. ఎందుకంటే ఇన్ని చెప్పినా కానీ మీరు ఇంట్లలో కూర్చొని ఇంకా బయటికి రాకపోవడం ఎంత దురదృష్టకరం. ప్రజలు వచ్చి మీరు ప్రాపర్గా ఓటేసుకోండి. మీరు ఎవరికన్నా వేయండి, కానీ ఓటు మాత్రం వేసుకోండి ప్రాపర్గా. నిన్న రాత్రి చూసిర్రు కాంగ్రెస్ గుండాలు వచ్చి మా యువమోర్చా నాయకుని కొట్టిర్రు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని ఓటర్ మాసాలు పెరిగే ఛాన్స్ ఉందా? 3 to 4% పెరుగుతుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీ ఓటు అయితే మీరు వేసుకున్నారు కదా, సో మరి ఏంటి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈరోజు భారతీయ జనతా పార్టీ దిక్కు చూస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రజలు లోపలి నుంచి మాకు ఇలా చూపిస్తున్నారు, వచ్చి ఆలింగం చేసుకొని మీకు మా ఓటు మీకే వేసామని చెప్పిపోవడం జరుగుతుంది. చాలా బాగా జరుగుతుందని అనుకుంటున్నాను. మీ గుర్తు విషయంలో కూడా ఏదో అన్నారు, ఏంటి? ఓటు టెక్నికల్ గా గోడ కానుకొని పెట్టిండ్రు, ఆ నీడ వచ్చేసి దీని మీద పడుతున్నది, అయితే 1 కరెక్ట్ కనిపిస్తలేదని చెప్పడం జరిగింది. మన ఆఫీసర్లకు జరుగుతుందని చెప్పారు. సో ఇది దీపక్ రెడ్డి గారు చెప్తాను. సో ఇప్పుడే ఎవరైతే వాళ్ళ సతీమణి తో కలిసి కూడా ఇందాక ఇక్కడ ఓటైతే వేయడం జరిగింది. సో ప్రధానంగా ఆ ఓటు ఏదైతే ఉందో ఆ బాక్స్ గోడ కానుకొని పెట్టడం వల్ల చీకట్లో గుర్తు అనేది కనిపించట్లేదంటూ కూడా దీపక్ రెడ్డి గారు చెప్తాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేస్తూ ఉంది, గుండాలను పెట్టి కొట్టిస్తూ ఉందని చెప్పేసి కూడా చెప్తాను. సో నిన్న రాత్రి అయితే షేక్పేటలో వాళ్ళ యువ మోర్చాకు సంబంధించిన నాయకుడిపై కూడా కాంగ్రెస్ పార్టీ అక్రమంగా దాడి చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే ఇట్లాంటి ఆగడాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, దీన్ని నియంత్రిస్తూ అంటూ కూడా ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేస్తూ అంటూ కూడా దీపక్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా సో ప్రజలందరూ కూడా కంపల్సరీ ఓటు వినియోగించుకోవాలి, బయటికి రావాలి, ఓటు వినియోగించుకొని న్యాయం వైపు ఓటేయాలని కూడా దీపక్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే చాలా పోలింగ్ బూత్లలో కూడా ప్రజలందరూ వచ్చి లైన్లలో నిలబడి ఓట్లు వేస్తూ ఉన్నారు. సో ప్రధానంగా బీజేపీ గెలుస్తుంది, గెలుపు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు దీపక్ రెడ్డి గారు. సో ఇది ప్రస్తుత పరిస్థితి ఇక్కడ. సో మరి ఈ పోలింగ్ అయితే ఇప్పటివరకు అయితే అన్ని బూత్లలో నడుస్తూ ఉంది. సో మరి ఎవరికి ఎక్కువ మెజారిటీ రాబోతుంది, ఎవరికి ఎక్కువ ప్రజలు ఎవరి వైపు మద్దతు ఇవ్వబోతున్నారు అనేది అయితే ఉత్కంఠ అయితే రాష్ట్రం అంతా ఎదురుస్తుంది. సో ప్రధానంగా దీపక్ రెడ్డి అయితే గెలుపు అతందే అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ.